Praise the Lord. Welcome to Spiritual Power Ministries. సో ఈరోజు అతి ముఖ్యమైనటువంటి అంశము మనం తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ట్రినిటీ గురించి. ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి అంశము, టాపిక్ ట్రినిటీ గురించి. ఇది ఇప్పటి నుంచి కాదు, ఆది సంఘంలో నుంచి కూడా చాలా భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ట్రినిటీ గురించి. ఓకే, చాలా సందేహాలు ఉంటాయి ఇందులో. చెప్తున్నా కదా, ఏ గ్రంథాల్లో అయినా చదివితే అర్థమైతే ఏం కానీ బైబిల్ గ్రంథం అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా, ఆయన యొక్క హెల్ప్ లేకుండా, గైడ్ లైన్స్ లేకుండా ఇంపాసిబుల్. అలాగే ఆయన కురిపించినటువంటి ఆత్మ ఎవరి మీద అయితే ఉందో వాళ్ళు చెప్పడం ద్వారా కూడా కొన్ని విషయాలు తెలుసుకుంటాం. సో ఈ విషయం గురించి ప్రేరేపణ కలిగి నేను చెప్పాలనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ దయచేసి మీరు ఈ యొక్క టాపిక్స్ ఏదైతే వింటున్నారో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వాక్యం చెప్పాలనే కానీ, లేకపోతే మనం సువార్త ప్రకటించడానికి కూడా చాలా కష్టమైన గడ్డు దినమైనటువంటి రోజులు. సో మొబైల్ అందరి చేతిలో ఉంటుంది, ఈజీగా వెళ్ళి మనం వాక్యం అందరికీ మనం సమీపించేలాగా ఉంది డిజిటల్ మీడియా. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఇప్పుడు మనం పర్సనల్గా వెళ్ళి ఎవరికైనా సువార్త చెప్పడానికి, నేను ఒకసారి 2009-10 ఆ ప్రాంతంలో యూసుఫ్ కూడా తదితర ప్రాంతాలలో కొన్ని అంబేద్కర్ కాలనీ ఆ క్రిస్మస్ సీజన్లో నేను స్టార్ పెట్టినప్పుడు, అంటే అట్లీస్ట్ ప్రేర్ చేద్దాము, ఒక 2 మాటలు చెప్పాలని చాలా తృష్ణ కలిగింది ఆ టైంలో, వెన్ ఐ వాజ్ యంగ్. సో ఆ టైంలో చెప్పడానికి పోతే మన క్రైస్తవులే తలుపులు వేసేసి నేనేదో దొంగలాగా, ఒకరు కూడా ప్రేర్ చేయించుకోలేదు. సో అలా ఉంటుంది అనమాట. అంటే మనమేం పెద్ద ఫేమస్ పర్సన్స్ అంటే టీవీలలోనో లేకపోతే ఇట్లా పబ్లిక్ మీటింగ్స్లోనో అలా ఉంటే ఏమైనా గుర్తుపడతారేమో, లేకపోతే అలా అంత ఫేమస్ పర్సన్ కాదు. కాకపోతే దేవుని సువార్త పట్ల భారం కలిగి ఉండి ఎంతో ఆయన గురించి చెప్పాలనుకున్న అవకాశాలు చాలామందికి రాకపోవచ్చు. దేవుడు ఈ అవకాశం ఇచ్చిండు. సో కాబట్టి దేవుని వాక్యాన్ని చెప్పకుండా ఉండలేము. ఎవరికైతే ఆ ఆకలి కలిగి ఉన్నామో, ఆ ఫైర్ అనేటువంటిది ఉంటుందో వాళ్ళు ఆగరు. థ్యాంక్ యూ. సో సోది ఎక్కువ చెప్తున్నానని అనుకోకండి. త్రిత్వం గురించి చాలా రకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. అండ్ చాలామంది వక్తలు, గొప్ప గొప్ప వక్తలు చెప్పారు. పిడి సుందరరావు గారు కానీ, పిజే స్టీఫెన్ పాల్ గారు కానీ, ఎడ్వర్డ్ అన్న కానీ చాలామంది చెప్పారు. అండ్ ప్రవీణ్ పగడాల గారు కానీ, నా స్నేహితుడు, అలాగే గంటల ప్రకాష్ అన్న కానీ, సుధాకర్ మండితోక అన్న కానీ, చాలామంది స్కాలర్స్ ఆల్రెడీ చెప్పి ఉన్నారు. సో మరలా ఒకసారి దేవుడు నాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి నేను తిరిగి ఈ అంశాన్ని చెప్పబోతున్నాను. సో వాట్ ఈస్ ద ట్రినిటీ? నేను కొంచెం ఇంగ్లీష్లో తర్వాత తెలుగులో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్పడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మనం సువార్త ప్రకటించడానికి అవకాశం ఉంటుంది. తెలుగులో చెప్పడం వల్ల మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో, అది అబ్రాడ్లో కావచ్చు లేకపోతే ఇక్కడ, నా వీడియో అంత దూరం అయితే పోదు, కనీసం 40 వ్యూస్ వస్తాయేమో తెలియదు కానీ, కాకపోతే ఇన్ కేస్ ఒకవేళ దేవుడు మనల్ని ఆశీర్వాదాన్ని బట్టి, మన శ్రమను బట్టి వెళ్ళొచ్చు. ఏదో ఒక రోజు ఒక్కరైనా దాన్ని రిసీవ్ చేసుకుంటారని సత్య విషయాన్ని నేను ఆశిస్తున్నాను. సో వాట్ ఈస్ ద ట్రినిటీ అంటే, త్రిత్వం అంటే ఏంటి? ఈ పదము ఈ మధ్య నేను చాలా చోట్ల, ఇప్పుడు నేను హైదరాబాద్ నివాసిని కాబట్టి నేను క్లాక్ టవర్ నుంచి లేకపోతే అక్కడి నుంచి ఉన్న ప్లేస్లో వచ్చేటప్పుడు కొత్తగా ఒక పెద్ద కాంప్లెక్స్లు చాలా పెద్ద 3 కలిపి కట్టారు. దాని పేరు వచ్చేసి ట్రినిటీ అని ఉంది. అంటే 3 కలిసి ఉంటాయి అపార్ట్మెంట్స్. అలాగనే కొన్ని షాపింగ్ మాల్స్లోనే చూశాను ఈ పదాలు వాడుతూ ఉన్నారు ఇప్పుడు. ఇది బాగా
ప్రాచుర్యంలోకి వచ్చాయి ఈ మధ్యలో. సో, యాక్చువల్‌గా ఈ పదం వచ్చేసి బైబిల్ నుంచి తీసుకొనబడినటువంటి అంశం ఇది. సో, ట్రినిటీ అంటే ఏంటంటే, ద ట్రినిటీ ఈస్ ద క్రిస్టియన్ బిలీఫ్ దట్ దెర్ ఈస్ ఓన్లీ వన్ గాడ్. బట్ హీ ఎగ్జిస్ట్ ఇన్ 3 డిస్టింక్ట్ పర్సన్స్. అంటే త్రిత్వం అనేది క్రైస్తవ విశ్వాసం. అంటే మనం బలంగా విశ్వసిస్తున్న అంశం అది. దేవుడు ఒక్కడే, కానీ ఆయన ముగ్గురు విభిన్న వ్యక్తులలో ఉన్నాడు. ఇదే త్రిత్వం. అంటే గాడ్ ద ఫాదర్ అంటే తండ్రి అయిన దేవుడు. ఈయన గాడ్ ద ఫాదర్, సోర్స్, క్రియేటర్, అథారిటీ. తండ్రి అయిన దేవుడు అన్నిటికీ మూలం, సృష్టికర్త అండ్ అన్నిటి మీద అధికారం కలిగినటువంటి వాడు, అథారిటీ. సెకండ్, గాడ్ ద సన్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్, రిడీమర్. గాడ్ ద ఫాదర్ అంటే జెహోవా అంటారు. ఓకే. అండ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ రిడీమర్, సేవియర్, వర్డ్ మేడ్ ఫ్లెష్. ఓకే. దేవుని కుమారుడు, అలాగే దేవుని కుమారుడు, మనం ఆయనని యేసుక్రీస్తు అని కూడా అంటాము. ఈయన విమోచకుడు, రక్షకుడు, శరీరధారి అయిన వాక్యం. ఓకే. నెక్స్ట్ 3, గాడ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ద కంఫర్టర్, గైడర్, పవర్ ఆఫ్ గాడ్ వర్కింగ్ ఇన్ బిలీవర్స్. సో, పరిశుద్ధాత్మ దేవుడు, ఈయన ఓదార్చువాడు, అలాగే మార్గదర్శకుడు, అలాగే విశ్వాసులలో పనిచేసే దేవుని శక్తి అయి ఉన్నాడు. ఓకే. మనము ఒకసారి బైబిల్లో చూసుకున్నట్లయితే, మనం ఒకసారి మత్తయి సువార్త 28:19 చూసుకున్నట్లయితే, మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ చూసుకున్నట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించాను. ఇక్కడ బాగా క్లియర్గా చూసుకున్నట్లయితే, మళ్ళీ ఒకసారి చదువుతా. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులు అంటే నామము. సో, ఒక పేరు, నామము, ఒక పేరు, 1 నేమ్ బట్ 3 పర్సన్స్. ఒకే పేరు, కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ముగ్గురు వ్యక్తులు బాగా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ బాగా చూడండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. మనం ఇంగ్లీష్లో చూద్దాము. Go therefore and make disciples of all nations, baptizing them in the name, it is a singular, in the name of the Father and of the Son and of the Holy Spirit. Malli chaduvutunnanu once again. Go therefore and make disciples of all nations, baptizing them in the name, name is a singular, of the Father and of the Son and of the Holy Spirit. సో, ఇది మీరు బాగా స్పష్టంగా గమనించినట్లయితే, మనకు ఒక్కరే కానీ ఒకే నామము, ఒకే పేరు, కానీ ముగ్గురు వ్యక్తులుగా మనకు స్పష్టంగా ఇక్కడ తెలుస్తూ ఉంది. నెక్స్ట్, హూ ఇంట్రడ్యూస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రినిటీ? త్రిత్వ భావనను మొట్టమొదటిసారిగా ఎవరు ప్రవేశపెట్టారు? ఎందుకంటే బైబిల్లో త్రిత్వం అనేటువంటిది లేదు, త్రిత్వం అనేటువంటి పేరు అనేటువంటిది లేదు. కానీ ఎవరు దాన్ని ప్రవేశపెట్టారు, ఎందుకు ప్రవేశపెట్టారు అన్న విషయాలు మనం లోతుగా పరిశీలిస్తున్నట్లయితే, the Bible itself reveals the Trinity through the exact word Trinity, okay, is not written in scriptures. త్రిత్వం అనే ఖచ్చితమైన పదం మనకు లేఖనాల్లో వ్రాయబడడం అనేది స్పష్టంగా మనకు తెలీదు. బైబిల్ స్వయంగా త్రిత్వాన్ని వెల్లడిస్తుంది. అంటే రాయనప్పటికీ త్రిత్వం అనేటువంటి ట్రినిటీ అనేటువంటి పదం డైరెక్ట్గా రాయనప్పటికీ దాని యొక్క సారాంశము మనము స్పష్టంగా తెలుస్తుంది. అంటే త్రిత్వం గురించి చాలా వాక్యాలలో మనకు
స్క్రిప్చర్లో తెలుస్తుంది. ఏ విధంగా అనేది ఎలాగ అర్థం చేసుకున్నారో, ఆ త్రిత్వం అనే పదాన్ని ఎలా బయటికి తీసుకొచ్చారో చూద్దాము. అర్లీ చర్చెస్, పాత రోజుల్లో సంఘాలలో ఫాదర్స్ అంటే కెథలిజంలో ఫాదర్స్ లైక్ ఎవరు దీన్ని ప్రవేశపెట్టారంటే టర్టులియన్. టర్టులియన్ అనేటువంటి ఫాదరు సెకండ్ సెంచరీ ఏడీలో యూజ్ ద లాటిన్ వర్డ్ ట్రినిటాస్ టు డిస్క్రైబ్ ద ట్రూత్ ఆల్రెడీ టాట్ ఇన్ ద బైబిల్. సో తొలి రోజులో ఉన్నటువంటి సంఘం యొక్క ఫాదర్లు టెర్టులియన్ 2వ శతాబ్దంలో ఏడీలో ఈ త్రిత్వం అనేటువంటి పదాన్ని వాడారు. బైబిల్లో ఇప్పటికే బోధించబడిన సత్యాన్ని వివరించడానికి లాటిన్ పదమైన ట్రినిటాస్ ఉపయోగించారు. ట్రినిటీ అనేటువంటి పదం ట్రినిటాస్ నుంచి ఉపయోగించారు. ఎగ్జాంపుల్ ఫ్రమ్ ద బైబిల్ నుండి కొన్ని ఉదాహరణలు తీసుకున్నట్లయితే, అట్ జీసస్ బాప్టిజం, యేసు యొక్క బాప్తిస్త సమయంలో ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. ఫాదర్స్ వాయిస్ ఫ్రమ్ హెవెన్ అంటే పరలోకం నుండి తండ్రి యొక్క స్వరం. సన్ దట్ ఈస్ జీసస్ స్టాండింగ్ ఇన్ ద వాటర్, నీళ్ళలో నిలబడి ఉన్నటువంటి కుమారుడు ఆయన యేసు క్రీస్తు. నెక్స్ట్ హోలీ స్పిరిట్ డిసెండింగ్ లైక్ డావ్. మనకి ఇది స్పష్టంగా ఎప్పుడు తెలుస్తుంది అంటే మత్తయి సువార్త 3వ అధ్యాయం 16 నుంచి 17 వరకు. సో పరిశుద్ధాత్మ పావురమలే దిగి వచ్చుట మనము చూచితిమి. యోహాను రాసినటువంటి 1:1లో మనం చూసినట్లయితే, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ దట్ ఈస్ సన్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్. ఆ యొక్క వాక్యం అనేటువంటిది దేవుని యొద్ద నుండి, అండ్ ద వర్డ్ వాజ్ గాడ్, ఆ యొక్క వాక్యము దేవుడై ఉండెను. సో ద ట్రినిటీ వాజ్ రివీల్డ్ బై గాడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బైబిల్ అండ్ ద చర్చ్ లేటర్ గేవ్ ఇట్ ఏ ఫార్మల్ నేమ్. అంటే ట్రినిటీ అటువంటి, కాబట్టి త్రిత్వం అనేటువంటిది దేవుడు స్వయంగా బైబిల్లో వెల్లడించాడు. మరియు తర్వాత చర్చ్ సంఘం అంటే ఆది సంఘంలో నుంచి దానికి ఒక అధికారిక పేరు పెట్టడం జరిగింది. సో దీని యొక్క హిస్టరీ చూసుకున్నట్లయితే మనకు ట్రినిటీ అనేటువంటి హిస్టరీ ఎప్పుడు మొదలైందంటే ఆదిమ సంఘాలలో ద టర్మ్ ట్రినిటాస్ వాజ్ ఫస్ట్ యూజ్డ్ బై టర్టులియన్ అనేటువంటి ఫాదరు ట్రినిటాస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడు. ట్రినిటాస్ అంటే ట్రినిటీ. ట్రినిటాస్ అనేటువంటిది లాటిన్ పదము. లాటిన్ నుంచి ట్రాన్స్లేషన్లో ట్రినిటీగా ఇంగ్లీష్లో ఉపయోగించబడింది. అండ్ 2nd and 3rd century ఏడీలో వాడింది ఇది. నెక్స్ట్ ద లాటిన్ వర్డ్ ట్రినిటాస్ మీన్స్ ట్రినిటీ ఇన్ ఇంగ్లీష్లో ట్రినిటాస్ అంటే ట్రినిటీ అనేటువంటి పదాన్ని ఈక్వలెంట్ వర్డ్ ఇంగ్లీష్లో ఉంది. సో ట్రినిటాస్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ట్రీనాస్ అనేటువంటి పదం నుంచి మనకు ఆ ట్రినిటాస్ అనేటువంటి పదాన్ని ఉపయోగించారు. దీని అర్థం ఏంటంటే మీనింగ్ 3-fold ఆర్ 3 in 1. ముగ్గురులో 3 in 1. ఓకే, 3 in 1 అంటే ముగ్గురు వ్యక్తులు ఒకే నామంలో మనము ఈ ట్రినిటీ పదాల్లో వాడతాము. ఇంగ్లీష్ మీనింగ్, సో ట్రినిటీ ద కాన్సెప్ట్ ఆఫ్ 3 persons in one God. 3 persons in one God, అది ఇంగ్లీష్లో ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్. సో ట్రినిటాస్ ఈజ్ ఈక్వల్ టు దేర్ 3-fold unity or the state of being 3 in 1. ఓకే, ఇది హిస్టరీ అండి. ఎలాగ వచ్చింది ఈ పదం అనేటువంటిది హిస్టారికల్గా. నెక్స్ట్, వై క్రిస్టియన్స్ సే 1 God in 3 persons. క్రైస్తవులు ఎందుకు ముగ్గురు వ్యక్తులలో ఒకే దేవుడు అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు వాడుతున్నారు, ఎందుకు చెప్తా ఉన్నారు ఈ విషయాన్ని అంటే 1 God in 3 persons, ముగ్గురు వ్యక్తులలో ఒకే దేవుడు అనేటువంటి ఈ యొక్క కాన్సెప్ట్ని ఎలా ఉపయోగిస్తుంది. బికాస్ ద బైబిల్ ఈజ్ వెరీ క్లియర్. బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే బైబిల్ ఏమని దీని గురించి అంటే ముగ్గురు వ్యక్తులలో ఒకే దేవుడు, దట్ ఈస్ 1 God ఓన్లీ. దీనికి యొక్క రెఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకు ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4వ వచనంలో, ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే హియర్ ఓ ఇజ్రాయెల్ ద లార్డ్ అవర్ గాడ్ ద లార్డ్ ఈజ్ 1. అంటే దేవుడు
ఒక్కడై ఉన్నాడు, ఒకే దేవుడు. ఇశ్రాయేలు వినుము, తెలుగులో మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, అద్వితీయుడు, వన్ గాడ్, ఒకే ఒక్క. యట్ జీసస్ ఈజ్ వర్షిప్డ్ యాజ్ గాడ్. మీరు యేసుక్రీస్తుల వారిని చూసుకున్నట్లయితే యేసుక్రీస్తుల వారు దేవునిగా చెప్పబడ్డాడు. యోహాను సువార్త 20:28లో మై లార్డ్ అండ్ మై లార్డ్ అనేటువంటి మై లార్డ్ అండ్ మై గాడ్ అనేటువంటి పదం ఉపయోగించారు. అండ్ ద స్పిరిట్ ఈజ్ కాల్డ్ గాడ్. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 3-4లో మనం చదివినట్లయితే పరిశుద్ధాత్మ ని దేవుడుగా పిలువబడ్డాడు. కాబట్టి కాబట్టి ముగ్గురు దేవుళ్ళు కాదు, కానీ ఒకే దైవిక సారాంశం ముగ్గురు వ్యక్తులలో శాశ్వతంగా ఉనికిలో ఉంటుంది. ఇదే త్రిత్వం. అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు, దైవత్వం అంటే దైవిక సారాంశం, ఎసెన్స్ అంటారు దాన్ని. ఆ ముగ్గురు వ్యక్తులలో ఈక్వల్గా ఉంటుంది. ఓకే, సో ఇది త్రిత్వం గురించినటువంటి కాన్సెప్ట్, అంటే ముగ్గురు వ్యక్తులలో ఒకే దేవుడు గురించిది. నెక్స్ట్ మనకు బాగా అర్థం చేసుకున్నట్లే, అంటే దీన్ని ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి మనకు ఉదాహరణలు చూసుకుందాము. సో ఎగ్జాంపుల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ట్రినిటీ, వన్ ఎసెన్స్, త్రీ పర్సన్స్. ఓకే, ఫస్ట్ మనం ఆటం తీసుకుందాం. ఆటం తీసుకున్నట్లయితే ఆటంలో ఏమి ఉంటాయంటే ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ అనేటువంటి 3 ఉంటాయి ఇందులో. సో ఆటమ్ ఈజ్ వన్ యూనిట్ ఆఫ్ మ్యాటర్. ఒక మ్యాటర్లో ఒక యూనిట్ ఉంటుంది, దాన్ని ఆటం అంటాము. సో ఆటం లేనటువంటి వస్తువు, ఆటం లేనటువంటి సృష్టి లేదు. నెక్స్ట్, ఇట్ హ్యాస్ ప్రోటాన్స్ పాజిటివ్, న్యూట్రాన్స్ న్యూట్రల్, ఎలక్ట్రాన్స్ నెగటివ్. దే ఆర్ డిస్టింక్ట్, అంటే అవి వేరే. యట్ టుగెదర్ దే ఫార్మ్ వన్ ఆటమ్. అయినప్పటికీ అవి ఒక ఆటంగా ఏర్పరచబడ్డాయి. సిమిలర్లీ ఫాదర్, సన్, స్పిరిట్ ఆర్ డిస్టింక్ట్, బట్ గాడ్ ఈస్ వన్. గాడ్ వన్. సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వాటర్ని తీసుకుందాము. ఐస్, లిక్విడ్, స్టీమ్, ఈ 3 ఉంటాయి కదా. H2O అనేటువంటిది ఈజ్ వన్ సబ్స్టాన్స్, ఒక సబ్స్టాన్స్, ఒక థింగ్. అది అంటే వాటర్ అనేటువంటిది H2O సంకేతం. ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ సాలిడ్గా, అంటే ఐస్గా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. లిక్విడ్గా, వాటర్ అనేటువంటిది లిక్విడ్గా ఉంటుంది. లిక్విడ్గా ఉన్న దాన్ని వాటర్ అంటాము. గ్యాస్ అంటే స్టీమ్గా ఉండేటువంటిది, అది కూడా వాటరే, కానీ వాటి యొక్క ఫార్మ్స్ వేరే. సో డిఫరెంట్ ఫార్మ్స్, బట్ ఆల్ ఆర్ కమ్స్ అండర్ H2O. ఓకే, like the Trinity, one essence, different expressions. Next, tree, it has root, trunk, branches or leaves. సో మనం చెట్టును తీసుకున్నట్లయితే వాటికి వేర్లు ఉంటాయి, దాని యొక్క కాండం ఉంటుంది, దాని తర్వాత బ్రాంచెస్, కొమ్మలు ఉంటాయి, తర్వాత వాటి యొక్క కొమ్మలకు ఆకులు కూడా ఉంటాయి. సో రూట్ అండ్ దాన్ని ఏమంటారంటే సోర్స్ అంటాం, ట్రంక్ అంటే సపోర్ట్ అంటాం, బ్రాంచెస్ ఆర్ లీవ్స్ లైఫ్ గివింగ్ అంటాం దీన్ని. All are part of one tree. Similarly, Father, source, Son, revealer, Spirit, life giver. Is there any similar concept in other religion? Yes. కానీ అలాగనే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాన్సెప్ట్. హిందూయిజం టీచర్స్ త్రిమూర్తి. బ్రహ్మ ఈజ్ ద క్రియేటర్, విష్ణు preserver, Shiva, destroyer. This looks similar to Trinity on the surface, but it is different in nature. ఏంటంటే త్రిమూర్తి అంటే ఈజ్ ఈక్వల్ టు, అర్థం ఏంటంటే 3 separate deities with different roles. ముగ్గురు వేరే విధమైనటువంటి దేవుళ్ళు విత్ డిఫరెంట్ రోల్స్, వివిధ రకాలైనటువంటి రోల్స్ అంటే కలిగిన వాళ్ళు. నెక్స్ట్ ట్రినిటీ అర్థం ఏంటంటే వన్ గాడ్ ఇన్ 3 persons. ఒకే దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులలో ఉంటుంది ఆ ఎసెన్స్. ఈక్వల్ ఇన్ పవర్, సేమ్ ఎసెన్స్, ఎటర్నల్ యూనిటీ. ఈ యొక్క ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో, లక్షణాలు ఉన్నాయో, ముగ్గురులో ఒకే విధంగా ఉంటాయి. సో క్రిస్టియానిటీ డస్ నాట్ సే 3 gods, బట్ వన్ గాడ్ రివీల్డ్ ఇన్ 3 persons. ఇది క్రిస్టియానిటీలో, అంటే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఆయన మనకు కనిపిస్తాడు.
The Trinity, one God, three persons in the Bible. Let's see this. There is only one God. ఓకే, మనకు బైబిల్లో చూసుకున్నట్లయితే ఒకే ఒక దేవుడుగా మనకు కనిపిస్తాడు. ద ఫౌండేషన్ ఈస్ క్లియర్లీ నాట్ త్రీ గాడ్స్ బట్ వన్ గాడ్ ఓన్లీ. హియర్ ఓ ఇజ్రాయెల్ ద లార్డ్ అవర్ గాడ్ ద లార్డ్ ఈజ్ వన్. మనకు ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4వ వచనంలో చూసుకుంటే అద్వితీయునైనటువంటి దేవుడు, ఐ ఆమ్ ద లార్డ్ అండ్ దెర్ ఈజ్ నో అదర్ అపార్ట్ ఫ్రమ్ మీ, దెర్ ఈజ్ నో గాడ్. యెషయా గ్రంథము 45:5 చూసుకున్నట్లయితే నేను తప్ప ఇంకొక వేరే దేవుడు లేనే లేడు అనే విషయాన్ని స్పష్టంగా మనకు తెలుస్తుంది. సో సెకండ్ వన్, ద ఫాదర్ ఈజ్ గాడ్. Yet for us there is but one God, the Father from all things came and for whom we live. ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో తెలుగులో ఈ విధంగా చూసుకున్నట్లయితే, ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారం. అంటే మనకు తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన కూడా దేవుడు అనేటువంటి విషయం చాలా చోట్ల మనము నిర్గమకాండం చూసుకున్నట్లయితే, తర్వాత చాలా చోట్ల మనకు యెహోవా దేవుడు, యాహ్వే అనేటువంటిది, అయామ్ అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. సో తండ్రి అయినటువంటి దేవుడు మనకు ఉన్నాడు. అలాగే ద సన్ జీసస్ ఈజ్ గాడ్. జీసస్ ఈజ్ గాడ్ అనేటువంటిది చాలా మంది. సో మూడవదిగా ద సన్ జీసస్ ఈజ్ గాడ్. దీనికి రెఫరెన్సెస్ చాలా ఉన్నాయండి. బట్ నేను ఇచ్చేటువంటి అంటే చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు దేవుడు కాదన్నటువంటి మూర్ఖులకు అసలు చదువు వస్తుందో లేదో తెలియదు, కానీ ఫస్ట్ చదువుకోండి. మూర్ఖంగా వాదించడం కాదు. ఒక గ్రంథాలు చదువుకున్న తర్వాత దాని యొక్క సారాంశము, దాని ఎవిడెన్సెస్ ఏ విధంగా ఉన్నాయో చూసుకుంటా పోయినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చదువు రాని వాళ్ళకు ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు దేవుడా కాదా, ఇవన్నీ ఎక్కడ రాసినారు? దయచేసి చదవండి, బైబిల్ని అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి. కాబట్టి మనకు మొదటిగా దేవుని ఉనికి గురించి నేను కొన్ని రెఫరెన్స్ మాత్రమే చెప్తాను. ఎవరు? యేసుక్రీస్తుల వారు దేవుడు అనేటువంటి విషయం అందరికీ తెలుసు. సో క్రైస్తవుల్లో కూడా చాలా సందేహాలు ఉన్నాయి. ఈ ఈ యొక్క అంశంతో వాళ్ళందరికీ క్లియర్ అవుతాయని నేను తలస్తున్నాను. కాబట్టి మనకు రెఫరెన్స్ మొదటిగా యోహాను రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనంలో చూసుకుంటే ఇంగ్లీష్లో, ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. క్లియర్గా ఉంది. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యం దేవుడై ఉండను. స్పష్టంగా ఉంది. అర్థం కావాలి, నాకు డైరెక్ట్గా చెప్పాలండి. ఏంటది ఇది? సో ఇది క్లియర్గా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ వాక్యమే దేవుడై ఉండను. ఆ వాక్యమే మనకు 14వ వచనంలో చూసుకుంటే సత్యస్వరూపైన శరీర రూపంలో మనకు వచ్చాడు అని. తర్వాత తోమా కానీ పౌలు కానీ శిష్యులు ఎందుకంటారండి? వాళ్ళు డైరెక్ట్ యేసుక్రీస్తుల వారిని దేవుడుగా పిలిచారు. ఎందుకంటే జనరల్గా అంటే యూదులు ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అని ఒప్పుకోరు. వాళ్ళంతా యూదులు కదా. సో వాళ్ళందరికీ క్లియర్గా తెలుసు. పౌలు అయితే ఏమంటారు చూడు, స్కాలర్ ఇన్ ఓల్డ్ టెస్ట్మెంట్. అట్లాంటి ఆయన దేవా అని అన్నాడు. సో ఎందుకు అపార్థం చేసుకుంటారు? ఆయన ఎమ్మడి తిరిగినటువంటి శిష్యులు. సో తోమా సెడ్ టు హిమ్, మై లార్డ్ అండ్ మై గాడ్. యోహాను రాసినటువంటి పత్రిక 20వ అధ్యాయం 28వ వచనంలో డైరెక్ట్గా నా ప్రభువా, నా దేవా అని డైరెక్ట్గా పిలుస్తాడు. ఇన్ క్రైస్ట్ ఆల్ ద ఫుల్ఫిల్నెస్ ఆఫ్ డైటీ లీవ్స్ ఇన్ బాడీలీ ఫామ్. మనం క్రీస్తులో దైవత్వానికి సంబంధించినటువంటి అన్ని గుణగణాలు, దైవత్వ లక్షణాలు మనం చూస్తాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చూసుకున్నట్లయితే. సో జనరల్గా నేను ఇచ్చే డైరెక్ట్ రెఫరెన్స్, చాలామంది గొప్ప వ్యక్తులు చెప్పారు. యేసుక్రీస్తు ఎక్కడైనా డైరెక్ట్గా దేవుడు అని చెప్పినాడా లేదా అంటే, వాళ్ళు చెప్పారో లేదో నాకు తెలియదు, కానీ అయితే డైరెక్ట్గా రాసుకోండి రెఫరెన్స్. యేసుక్రీస్తు డైరెక్ట్గా నేనే దేవుడిని అని చెప్పాడు, చెప్పలేదా?
చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 6-7 చదువుకున్నట్లయితే అప్పుడు యేసు మొదటి వచనంలో అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడి అంటే 40 దినాలు ఉపవాసం ఉంటాడు కదా యేసుక్రీస్తు వారు. ఆయనను శోధించడానికి అపవాది చేత అరణ్యమునకు కొనిపోబోతాడనమాట. ఆ కన్వర్జేషన్‌లో యేసుక్రీస్తుకు సాతానుకు డైరెక్ట్‌గా కన్వర్జేషన్ జరుగుతోంది. నువ్వైతే భూమి మీద పుట్టినావు. ఆయన సృష్టి ఆరంభం నుంచి ఆయన క్రియేషన్‌లో అంటే పరలోకంలో కూడా ఉన్నాడు సాతాను. సాతానుకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళని. ఇప్పుడు కన్వర్జేషన్ ఎవరు డైరెక్ట్‌గా మధ్యలో జరుగుతుందంటే సాతాను అండ్ వర్సెస్ మన దేవుడైనటువంటి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు. నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను కూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని సాతాను అన్నప్పుడు 7వ వచనంలో అని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు బాగా చూడండి, మళ్ళీ నేను 2, 3 సార్లు చదువుతాను. యేసుక్రీస్తు డైరెక్ట్‌గా నేను దేవుడు అని చెప్పాడా లేదా అని చాలామంది అంటారు కదా! ఇందులో బాగా మీకు స్పష్టంగా నేనే దేవుడినని చెప్తాడు. అందుకు యేసు ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. ఇక్కడ శోధించింది ఎవరిని శోధిస్తున్నారు? యేసుక్రీస్తుల వారిని. తండ్రి ఎక్కడో పరలోకంలో ఉన్నాడు. శరీర రూపంలో దాల్చి డైరెక్ట్‌గా ఫేస్ టు ఫేస్ యేసుక్రీస్తుల వారిని తీసుకెళ్ళి శోధిస్తూ ఉంది సాతాను. మరి ఇక్కడ డైరెక్ట్ ఆయనే చెప్తా ఉన్నాడు మరి ఒక చోట, యేసు ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. క్లియర్‌గా ఉంది ప్రభువైన నీ దేవుణ్ణి శోధింపవలదు అని. డైరెక్ట్‌గా ఇంకేం కావాలి? సో కాబట్టి జీసస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ ప్రాఫిట్, హీ ఈజ్ ఫుల్లీ గాడ్. దేవుడు ప్రవక్తయే కాదు, దేవుడికి చాలా విధాలుగా యేసుక్రీస్తుల వారు పిలువబడ్డాడు. మనుష్య కుమారుడని, అలాగా ప్రవక్త అని, అలాగే దేవుడు, ఓకే, క్రీస్తు అని, యేసు అని చాలా ఉన్నాయి. సో యేసుక్రీస్తుల వారు దేవుడు అనేటువంటి విషయం స్పష్టంగా తెలుస్తూ ఉంది. అండ్ తండ్రి అయినటువంటి దేవుడు, ద హోలీ స్పిరిట్ ఈజ్ గాడ్. సో the Peter said, Anania, how is it that Satan has so filled your heart that you have led to the Holy Spirit? You have not led just to human being but to God. అంటే నువ్వు మనుషులను కాదు మోసం చేస్తున్న, డైరెక్ట్గా దేవునికి అని. అంటే ఆత్మ అయినటువంటి దేవుని గురించి డైరెక్ట్గా అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనం 4వ వచనంలో 3-4వ వచనంలో చూస్తాం. Now the Lord is the Spirit, and where the Spirit of the Lord is, there is freedom. అంటే the Holy Spirit is also called as God అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఓకే, సో all 3 persons together at Jesus baptism, ముగ్గురు వ్యక్తులు కనిపిస్తారు ఇక్కడ మనకు. As soon as Jesus was baptized, he went up out of the water. At that moment heaven was opened and he saw the Spirit of God descending like a dove and alighting on him, and a voice from heaven said, this is my son whom I love, with him I am well pleased. Father speaking, Son baptized, Spirit descending, all 3 present at that time. Next, one name, 3 persons. God therefore and make disciples of nations, baptize them in the name, it is a singular, of the Father and of the Son and of the Holy Spirit. మత్తయి సువార్త మనం మొదటగా ఫస్ట్లో స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే 28వ అధ్యాయం 19లో డిస్కస్ చేశాం కదా. సో ఇక్కడ చూసినట్లయితే ఒకే పేరు బట్ ముగ్గురు పర్సన్స్ కలిసి ఉన్నటువంటి విషయం ఒకే పేరులో మనకు తెలుస్తూ ఉంది. అంటే వన్ నేమ్ 3 persons, ఒకే పేరు కానీ ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. యూనిటీ ఇన్ ఎసెన్స్ అంటే ఐ అండ్ ద ఫాదర్ ఆర్ వన్, ఏకమై ఉన్నాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 3వ వచనము, నేను నా తండ్రియు ఏకమై ఉన్నాము, ఒకటై ఉన్నాము, సేమ్ అని.
May they be one as we are one. Jesus shows his unity with the Father, same essence, same nature, divine nature. So, final understanding in this one God, okay, Devudu, not three. Three persons, Father, Son, Holy Spirit, equal, eternal, united in essence, but distinct in roles. Okay. సో ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. చాలా వరకు దీంట్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. మీకు ఇచ్చినటువంటి రెఫరెన్స్ చాలు. దీని గురించి గొప్పగా లోతుగా ఆలోచించేది కాదు. తండ్రి కుమారులు వేరే ఉన్నారు, వాళ్ళు మొదటి నుంచి ఏమై ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు అనేటువంటి విషయం. సో సెకండ్ వీడియో ఇది పార్ట్ 1గా తీసుకుందాం, టైం లేదు. పార్ట్ 2లో ఓన్లీ క్వశ్చన్స్ ఉంటాయి దీని గురించి. పార్ట్ 2లో అంటే క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. ఆ క్వశ్చన్స్ మాత్రం డిస్కస్ చేద్దాం. దీనికి సంబంధించినటువంటి ఏదైతే డౌట్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ రూపంలో మనం తెలుసుకుందాము. లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి వీడియో అనే టైమింగ్ అనేది ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ పార్ట్ 2లో క్వశ్చన్స్ ఆన్ ట్రినిటీ. సో మీరందరూ ఈ వాక్యాన్ని దయచేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మా యొక్క మినిస్ట్రీ గురించి ప్రార్థించాల్సిందిగా కోరుకుంటూ, మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ చిన్న ప్రార్థనతో ముగిద్దాం. మమ్మల్ని మిక్కిలుగా అతి మిక్కిలుగా ప్రేమించిన జీవంగల రక్షకం యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో తండ్రినైనా ఏదైతే మీరు సంకల్పించారో తండ్రి ప్రభువా, ఏదైతే ప్రేరణ కలిగి ఉన్నామో ప్రభువా, మా మనసులో ప్రేరణ పెట్టారో ప్రభువా, ఇదిగో తండ్రినైనా వాక్యాన్ని చెప్పించగా ప్రతి ఒక్కరూ నాయన దాన్ని అర్థం చేసుకొని ప్రభువా వాక్యానుసారంగా జీవించి బిడ్డలుగా తీర్చిదిద్దామని యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.